నమస్తే తెలంగాణ క్యాపిటల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎలన్ మస్క్. ప్రపంచ కుబేరుడి కొత్త పార్టీ పేరు ఇదేనా? మహారాష్ట్ర ఎన్నికల్లో మ్యాచ్ ఫిక్సింగ్. మరోసారి రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు. కాళేశ్వరం ప్రాజెక్టుతోనే తెలంగాణ సస్యశ్యామలమవుతోంది. మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం అన్ని రంగాలు నష్టపోయిందని ఇప్పుడిప్పుడే గాడిన పడుతోంది డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. చైనాలో కోవిడ్-19 లాంటి మరో వైరస్ గుర్తింపు. ఇది మరింత ప్రాణాంతకమంటున్న శాస్త్రవేత్తలు. నార్వే చెస్ టైటిల్ విజేత కార్ల్సన్ 16 పాయింట్లతో టోర్నీలో అగ్రస్థానం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, స్పేస్ ఎక్స్ అధినేత, ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ మధ్య వివాదం రోజు రోజుకు ముదురుతోంది. నిన్న మొన్నటి వరకు చెట్టాపట్టాలేసుకుని తిరిగిన ఈ ఇద్దరు ఇప్పుడు ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటున్నారు. అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలుపుకు సొంత డబ్బును నీళ్లలా ఖర్చు చేసిన మస్క్ ఇప్పుడు అదే ట్రంప్ వైఖరిని తప్పుపడుతున్నారు. ఇటీవలే డోస్ శాఖ నుంచి వైదొలిగిన మస్క్ బహిరంగంగానే ట్రంప్పై సంచలన ఆరోపణలు చేస్తున్నారు. ప్రస్తుతం వీరి మధ్య విభేదాలు కొత్త చర్చకు దారితీశాయి. ట్రంప్తో విభేదాల వేళ ఎలన్ మస్క్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు గురించి మస్క్ ఎక్స్లో పోస్ట్ పెట్టారు. మధ్య వయస్కుల్లో 80% అమెరికన్లకు ప్రాతినిధ్యం వహించేలా కొత్త పార్టీ స్థాపించడానికి ఇది తగిన సమయమేనా అంటూ తనకున్న 20 కోట్ల మందికి పైగా ఫాలోవర్లను ప్రశ్నించారు. దీనికోసం పోల్ పెట్టారు. ఆసక్తికరంగా 80% మంది దీనికి అనుకూలంగా ఓటేశారు. 4 లక్షల మంది తన ప్రశ్నకు స్పందించారని, అందులో 83% మంది మూడో మధ్యస్థాయి పార్టీకి సానుకూలంగా స్పందించారని మస్క్ తెలిపారు. ప్రజలు చెప్పారు, 80% మందికి ప్రాతినిధ్యం వహించేలా కొత్త పార్టీ ఇప్పుడు అవసరమే. దీన్ని 80% మంది అంగీకరించారు అని మస్క్ వెల్లడించారు. ఆ తర్వాత ది అమెరికా పార్టీ అంటూ మస్క్ మరో పోస్ట్ చేశారు. తన కొత్త పార్టీకి మస్క్ ఇదే పేరు పెట్టబోతున్నారంటూ ప్రస్తుతం చర్చ మొదలైంది. అయితే దీనిపై మస్క్ నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. గతేడాది జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోమారు సంచలన ఆరోపణలు చేశారు. మహారాష్ట్ర ఎన్నికల్లో మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని ఆరోపించారు. బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్పడి ఈ ఎన్నికల్లో విజయం సాధించిందని విమర్శించారు. ఈ మేరకు ది ఇండియన్ ఎక్స్ప్రెస్ పత్రికలో ఆయన వ్యాసం రాశారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ బీజేపీ 5 దశల ప్రణాళిక ద్వారా ఎన్నికల ప్రక్రియను నీరుగార్చిందని రాహుల్ గాంధీ ఆరోపించారు. 2024లో జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీలతో కూడిన మహాయుతి కూటమి మొత్తం 288 స్థానాలకు గాను 235 సీట్లు గెలుచుకుంది. ఇందులో బీజేపీ మాత్రమే 132 స్థానాలు దక్కించుకోవడం గమనార్హం. ఇది రాష్ట్ర చరిత్రలోనే బీజేపీకి అత్యుత్తమ ప్రదర్శన. మరోవైపు కాంగ్రెస్, ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన, శరద్ పవార్కు చెందిన ఎన్సీపీ, ఎస్పీలతో కూడిన మహావికాస్ అఘాడీ ఎంవీఏ కేవలం 50 సీట్లకే పరిమితమైంది. ఈ ఫలితాలపై గతంలో తీవ్ర ఆరోపణలు చేసిన కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తాజాగా తన వ్యాసంలో ఎన్నికల కమిషనర్ల నియామక ప్యానెల్ను తారుమారు చేయడం, ఓటర్ జాబితాలో దొంగ నోట్లను చేర్చడం, ఓటింగ్ శాతాన్ని కృత్రిమంగా పెంచడం, బీజేపీకి అవసరమైన చోట్ల దొంగ ఓట్లను లక్ష్యంగా చేసుకోవడం, చివరగా సాక్ష్యాలను దాచిపెట్టడం వంటి పద్ధతుల ద్వారా బీజేపీ ఎన్నికల్లో గెలిచిందని ఆరోపించారు. ఇది చిన్నపాటి మోసం కాదు, మన జాతీయ సంస్థలను కైవసం చేసుకొని పారిశ్రామిక స్థాయిలో చేసిన రిగ్గింగ్ అని ఆయన పేర్కొన్నారు. 2023లో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఎన్నికల కమిషనర్ నియామక చట్టాన్ని రాహుల్ తప్పుబట్టారు. ఈ చట్టం ద్వారా కమిషనర్లను ఎంపిక చేసే కమిటీ నుండి భారత ప్రధాన న్యాయమూర్తిని తొలగించి ఆయన స్థానంలో కేంద్ర మంత్రిని చేర్చారని, ఇది కార్యనిర్వాహక వర్గానికి అనుకూలంగా ఉందని ఆయన వాదించారు.
ముఖ్యమైన సంస్థలో తటస్థ మధ్యవర్తిని ఎందుకు తొలగిస్తారని ప్రశ్నించుకుంటే సమాధానం దొరుకుతోంది అని రాహుల్ గాంధీ రాశారు. అయితే రాహుల్ గాంధీ ఆరోపణలను బీజేపీ తీవ్రంగా ఖండించింది. బీజేపీ ప్రతినిధి తుహిన్ సిన్హా మాట్లాడుతూ రాహుల్ గాంధీ దేశంలోని రాజ్యాంగ సంస్థలను కించపరుస్తున్నారు. ఈ సమస్యలపై ఎన్నికల సంఘం ఇప్పటికే వివరంగా స్పందించిందని తెలిపారు. తమ పనితీరు స్వతంత్రంగా ఉంటుందని, రాజ్యాంగబద్ధమైన చట్టాలకు కట్టుబడి ఉంటామని ఎన్నికల సంఘం గతంలో పలుమార్లు స్పష్టం చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టుతోనే తెలంగాణ సస్యశ్యామలమవుతోందని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు వ్యాఖ్యానించారు. తెలంగాణ భవన్లో కాళేశ్వరం ప్రాజెక్టుపై మాజీ మంత్రి హరీష్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ ప్రజెంటేషన్ అనంతరం మీడియాతో హరీష్ రావు మాట్లాడారు. కాంగ్రెస్కు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమని అన్నారు. కాళేశ్వరం కూలిపోయిందంటూ కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. మాజీ మంత్రి హరీష్ రావు కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్స్టేషన్లు, 21 పంప్ హౌజ్లు, 203 కిలోమీటర్ల సొరంగాలని మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. కాళేశ్వరం అంటే 1531 కిలోమీటర్ల గ్రావిటీ కాల్వలు, 98 కిలోమీటర్ల ప్రెజర్ మెయిన్స్, 141 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ, 530 మీటర్ల ఎత్తిపోతలని వివరించారు. కాళేశ్వరం ద్వారా 240 టీఎంసీల వినియోగం జరుగుతుందని స్పష్టం చేశారు. మేడిగడ్డలో 2 పిల్లర్లు మాత్రమే కుంగాయని చెప్పారు. బీఆర్ఎస్ పై బురద చల్లేందుకే మేడిగడ్డకు రిపేర్లు చేయడం లేదని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రజలకు వాస్తవాలు తెలియాలని అన్నారు. గతంలో ప్రాజెక్టుల ద్వారా చెరువులు నింపే పరిస్థితి లేదని చెప్పుకొచ్చారు మాజీ మంత్రి హరీష్ రావు. అంటే వీళ్ళు ఏం చేస్తుండ్రు, కాళేశ్వరం ప్రాజెక్ట్ కాస్ట్ పెరిగింది, పెంచిండ్రు అని చెప్తున్నారు. అసలు ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో అతి తక్కువ పెరిగిన ప్రాజెక్ట్ కాస్ట్ తో పూర్తి చేసిన ప్రాజెక్టు దట్ ఈస్ వన్ అండ్ ఓన్లీ ప్రాజెక్ట్ కాళేశ్వరం ప్రాజెక్ట్. నాగార్జున సాగర్ 1954లో 122 కోట్లతో అంచనా వేసి ఎస్టిమేట్ చేసి పనులు స్టార్ట్ చేసిండ్రు. పూర్తయ్యే నాటికి 1183 కోట్లు, అంటే 9 రెట్లు పెరిగింది ప్రాజెక్ట్ కాస్ట్. 122 1183 కోట్లు అయింది. శ్రీరామ్ సాగర్ 40 కోట్లతో స్టార్ట్ అయితే 4300 కోట్లు అయింది. అంటే 107 టైమ్స్, 107 రెట్లు పెరిగింది శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్. జూరాల, మహబూబ్నగర్లో కట్టిన జూరాల 70 కోట్లతో స్టార్ట్ అయితే పూర్తయ్యేసరికి 1815 కోట్లు, అంటే 25 రెట్లు పెరిగింది జూరాల. పులిచింతల 565 కోట్లతో స్టార్ట్ చేస్తే 1816 కోట్లు, 3.2 టైమ్స్ ప్రాజెక్ట్ కాస్ట్ పెరిగింది. దెన్ సింగూరు 29 కోట్లతో స్టార్ట్ చేస్తే 169 కోట్లు, 5.7 రెట్లు పెరిగింది. ఎల్లంపల్లి 900 కోట్లతో స్టార్ట్ చేస్తే 2048 కోట్లు, 5.7 రెట్లు, అంటే యాక్చువల్ ఇంకా మూడోది కూడా ఉంది సవరణ, 5.7 రెట్లు పెరిగింది. దేవాదుల ఇంకా పూర్తి కాలేదు, బట్ యాజ్ ఆన్ టుడే యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గం తుర్కపల్లి మండలం తిరుమలాపురంలో చేపట్టనున్న 9 శాఖలకు చెందిన 1051.45 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ కార్యకర్తల నినాదాలు కేసీఆర్ ఫామ్ హౌస్కు వినపడాలన్నారు. బీఆర్ఎస్ పార్టీలో దయ్యాలు ఉన్నాయని సొంత బిడ్డ ఆరోపించిన కేసీఆర్ ఫామ్ హౌస్కే పరిమితమయ్యారని వివరించారు. ఆ దయ్యాలు ఎవరో కేసీఆర్ కు సమాధానం చెప్పాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై విచారణ కమిషన్ ఒక్క నోటీస్ ఇస్తేనే కేసీఆర్ ఆగమాగం అవుతున్నారని రేవంత్ ఎద్దేవా చేశారు. యాదగిరిగుట్ట దేవస్థానానికి ఏపీలోని తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో బోర్డు ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ అన్నారు. త్వరలో వైటీడీఏ పాలక వర్గాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. తిరుమల తరహాలోనే ఇక్కడ కూడా విద్యా సంస్థలను యూనివర్సిటీ స్థాయికి అభివృద్ధి చేస్తామని, ప్రఖ్యాత యూనివర్సిటీని, గొప్ప విద్యా సంస్థలను నెలకొల్పుతామని, గోశాలలు, భక్తులకు సదుపాయాలు కల్పిస్తామని ప్రకటించారు. టీటీడీ తరహాలోనే వైటీడీఏ కూడా మున్ముందు సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనేలా తీర్చిదిద్దుతామన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు తమ సమస్యలు పరిష్కారం అవుతాయని హర్షం వ్యక్తం చేస్తుంటే బీఆర్ఎస్ వాళ్ళు మాత్రం విమర్శలు చేస్తున్నారని సీఎం మండిపడ్డారు. 60 కేజీల బంగారంతో కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని ఈ రోజు భక్తులకు పెద్ద ఎత్తున ఈ రోజు ఆనందాన్ని కలిగించే నిర్ణయం తీసుకున్నాం. ఇదే కాదు, యాదగిరి గుట్ట ఈ రోజు ఒక పెద్ద బోర్డుగా ఆంధ్రప్రదేశ్లో తిరుమల తిరుపతి దేవస్థానానికి ఏ విధంగా అయితే ఒక బోర్డు ఉండి ప్రపంచంలోనే ఒక గొప్ప పేరు తిరుమల తిరుపతి వెంకన్న స్వామి సాధించిండు, తెలంగాణలో కూడా అంత గొప్పగా లక్ష్మీ నరసింహస్వామి యాదగిరిగుట్ట రాణించాలని అక్కడ టీటీడీ ఉంటే
ఇక్కడ వైటీడీని మనం ఏర్పాటు చేసుకున్నాం. యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్మెంట్ కమిటీని వేసుకునేది ఉంది, తొందరలోనే మనం వేసుకోబోతున్నాం. ఇదే కాదు మిత్రులారా, ఇవాళ మీరు అందరితో పంచుకోదలుచుకున్న ఏ విధంగా అయితే తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో పద్మావతి యూనివర్సిటీ ఉండి అక్కడ పిల్లలకు చదువులే కాదు, అక్కడ గోశాల పెట్టి గోవులకు సేవ చేయడమే కాదు, వివిధ అభివృద్ధి కార్యక్రమాలలో, సంక్షేమ కార్యక్రమాలలో, భక్తికి సంబంధించిన అంశాలలో తిరుమల తిరుపతి దేవస్థానం ఏ విధంగా విశిష్ట సేవలను అందిస్తుందో ఈనాడు గోదావరి కృష్ణా జలాల విషయంలో రాష్ట్ర రైతాంగానికి రైతాంగ ప్రయోజనాలకు ఎప్పటికైనా కేసీఆర్ నాయకత్వమే శ్రీరామ రక్ష అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న నిందలు, దందాలు, చందాలు ఇదే కాంగ్రెస్ పాలనని విమర్శించారు. నీళ్ల విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి బీజేపీ దుష్ప్రచారం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. మేడిగడ్డ బ్యారేజీలో 2 పిల్లర్లలో ఒక దగ్గర పగుళ్లు వస్తే దాన్ని పట్టుకొని దున్నపోతు ఈనిందని కాంగ్రెస్ వాళ్ళు అంటే దాన్ని పట్టుకొని దుడ్డెను కట్టేయమని బీజేపీ వాళ్ళు అంటున్నారని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు తెలంగాణ భవన్ లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమానికి శీర్షిక నీళ్లు, నిధులు, నియామకాలు. అందుకే 10 ఏళ్ల కేసీఆర్ ప్రభుత్వం ఈ 3 రంగాల్లో సంపూర్ణమైన న్యాయం చేసింది. గోదావరి జలాల విషయంలో ఏపీ అనుమతులు లేకుండా కడుతున్న ప్రాజెక్టు మీద ముఖ్యమంత్రి మాట్లాడు, బీజేపీ కేంద్ర మంత్రులు మాట్లాడారు. కేంద్రం, బీజేపీ వాళ్ళు నోరు తెరవరు. అందుకే గోదావరి కృష్ణా జలాల విషయంలో రాష్ట్ర రైతాంగానికి రైతాంగ ప్రయోజనాలకు ఏనాటికైనా కేసీఆర్ నాయకత్వమే శ్రీరామ రక్ష అని కేటీఆర్ అన్నారు. ఇవాళ ఏం జరుగుతుంది రాష్ట్రంలో అంటే నిందలు, దందాలు, చందాలు. బీఆర్ఎస్ మీద నిందలు, బిల్డర్లతో, కాంట్రాక్టర్లతో దందాలు, రాహుల్ గాంధీకి చందాలు. ఇది ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న పని. సిగ్గు లేకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి గాని, అదే విధంగా భారతీయ జనతా పార్టీ గాని నీళ్ల విషయంలో చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడానికే ఈరోజు హరీష్ రావు గారు మీ అందరికీ వివరంగా సమాచారం ఇస్తారు. గుజరాత్ లో ఒక ప్రాంతంలో ఒక పెద్ద బ్రిడ్జ్ కూలిపోయి 140 మంది చచ్చిపోయినా ఏ ఎన్డీఎస్ఏ బోదు, ఎవడు బోడు, ఏ ఏజెన్సీ బోదు. 140 మంది చావులకు ఫలానావాడు బాధ్యుడు అని ఒక బాధ్యతాయుతమైన ఏ ఏజెన్సీ మాట్లాడదు, కేంద్ర ప్రభుత్వం మాట్లాడదు, గుజరాత్ ప్రభుత్వం మాట్లాడదు. అదే తెలంగాణలో ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలిపోయి 100 కోట్లు నష్టమైన ఎన్డీఎస్ఏ రాదు, ఎవడు రాడు. ఎస్ఎల్బీసీ టన్నల్ వీళ్ళ అవినీతి కమిషన్ల కక్కుర్తితో అది నిజంగా మళ్ళా తిరిగి రివైవ్ చేసే పరిస్థితి ఉందా లేదా అని కూడా సోయి లేకుండా, కనీసం ఆలోచన లేకుండా. సంగారెడ్డి జిల్లా పటాన్చేరు నియోజకవర్గం అమీర్పూర్ మున్సిపల్ పరిధిలోని పటేల్గూడ గ్రామంలో మాజీ ఎంపీపీ ఈర్ల దేవానంద్ సొంత నిధులతో నూతనంగా నిర్మించిన దుర్గామాత ఆలయ స్వాగత తోరణాన్ని ప్రారంభించిన పటాన్చేరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. ఎమ్మెల్యే మాట్లాడుతూ అమీన్పూర్ మాజీ ఎంపీపీ దేవానంద్ ఆధ్వర్యంలో తన సొంత నిధులు 30 లక్షలతో దుర్గామాత దేవాలయ ముఖద్వారాన్ని నిర్మించడం చాలా సంతోషదాయకమని ఎమ్మెల్యే కొనియాడారు. తదనంతరం వనమహోత్సవంలో భాగంగా చెట్లను నాటిన ఎమ్మెల్యే ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ సుధాకర్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, వెంకటరెడ్డి, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, సీనియర్ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు పటేల్గూడ గ్రామంలో అమీన్పూర మున్సిపల్ పరిధిలో భాగంగా ఈరోజు దుర్గమ్మ ఆలయానికి ముఖద్వారం నిర్మించడం జరిగింది. అమీన్పూర్ మాజీ ఎంపీపీ దేవానంద్ గారు, వారి కుటుంబ సభ్యులు, వారి బృందం అందరూ 30 లక్షలతోటి ముఖద్వారాన్ని నిర్మించి ఈ ప్రాంత ప్రజలకు అమ్మవారి ఆశీస్సులు ఉండాలని చెప్పి ఈరోజు ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది. వారందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. ముఖ్యంగా ఒక జటిలమైన సమస్యలకి వెళ్ళి బయటపడడానికి నేను అమ్మవారిని, వారిని, వారి కుటుంబ సభ్యులందరినీ, వారందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఎందుకు చెప్తున్నానంటే 8 సంవత్సరాల సంధి కఠినంగా జటిలమైన సమస్యలో అనుకోకుండా అనివార్య కారణాల జరిగినటువంటి ఒక మర్డరు ఈరోజు నిన్న గోవాలో కొట్టేయడం జరిగింది. వారందరికీ, అక్కడ గోవాలో సహకరించిన సోదరులందరికీ, ఈ కేసులో ఉన్న వారందరూ నెక్స్ట్ అటువంటి ఆలోచన ఏమాత్రం ఇక్కడ లేకుండా వీరందరూ కలిసిమెలిసి సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఆ అమ్మవారిని కోరుతూ ధన్యవాదాలు.
10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో నష్టపోయిందని ఇప్పుడిప్పుడే గాడిన పడుతోందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పేర్కొన్నారు. మహబూబ్ నగర్ జిల్లా మూసాపేట మండల కేంద్రంలో దేవరకద్ర నియోజకవర్గానికి సంబంధించి 12 సబ్స్టేషన్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం బహిరంగ సభలో బట్టి మాట్లాడారు. 10 ఏళ్లలో పాలమూరులో 1 ఎకరాకు నీరివ్వలేదన్నారు. ప్రజలకు కాంగ్రెస్ హయాంలో మంచి జరుగుతుంటే చూసి సంతోషించాలన్నారు. దోపిడీకి పాల్పడకుండా రాష్ట్ర సంపదను ప్రజలకే పంచుతున్నామని చెప్పారు. కాంగ్రెస్ హయాంలో గతంలో గిరిజనులు ఆదివాసులకు 6.7 లక్షల ఎకరాలను పంచితే 10 ఏళ్ల పాలనలో ఆ భూముల సాగు కరెంటు ఇవ్వలేదని, రైతులే బోర్లు వేసుకుని పంటలు పండించినా వాటిని అమ్ముకునే పరిస్థితి లేకుండా బుల్డోజర్లతో తొక్కించారన్నారు. మహిళలను చెట్టుకు కట్టేసి కొట్టారని గుర్తు చేశారు. మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఇందిరా సౌర గిరిజల వికాసంలో ఆ 6.7 లక్షల ఎకరాలను సాగులోకి తెచ్చేందుకు 12,500 కోట్లతో సోలార్ పవర్ పంప్ సెట్లు ఏర్పాటు చేయించి ఉద్యానవన పంటలు వేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇప్పటికి కూడా పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రాజెక్టులు చూస్తే జోరాల ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు కట్టించింది, కోయల్ సాగర్ ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు కట్టించింది, భీమా ఫేజ్ 1 ఫేజ్ 2 ఆనాటి ప్రభుత్వాలు కట్టించింది, కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ఆనాటి ప్రభుత్వాలు కట్టించింది. వీటన్నిటికీ నీళ్లు బేస్ చేసుకొని తీసుకోవడానికి కావాల్సినటువంటి స్టోరేజ్ కెపాసిటీ పెంచి కట్టినటువంటి శ్రీశైలం ప్రాజెక్టు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు కట్టింది. మరి మీరు 10 ఏళ్లుగా ఏం చేశారయ్యా? ఏం చేయలేదు. 3 సంవత్సరాల్లో నీళ్లు మారుస్తామని చెప్పారు. ఎక్కడ 3 సంవత్సరాలండి? 10 సంవత్సరాలు అయిపోయి నీళ్లు మారలేదు. ఈ మహబూబ్ నగర్ జిల్లా మీద దృష్టి సారించి ప్రాజెక్టు వారిగా ప్రయారిటైజ్ చేసుకొని నీటిపారుదల, విద్యుత్ శాఖ, విద్య, వైద్యం, రోడ్లు, ఇతరత్రా కావాల్సినటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నింటినీ ప్రయారిటైజ్ చేసుకొని పెద్ద ఎత్తున ఈరోజు నిధులు ఖర్చు పెడుతూ అన్నీ క్లియర్ చేసుకుంటూ పోతా ఉన్నాం. డెఫినెట్గా మీ అందరికీ మాటిస్తా ఉన్నాం. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నీళ్లు కూడా గతంలో జోరాల ఏ రకంగా కాంగ్రెస్ వాళ్ళు పారిచ్చారో, గతంలో కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ఏ రకంగా కాంగ్రెస్ ప్రభుత్వాలు పారిచ్చాయో, పాలమూరు రంగారెడ్డి సంబంధించిన నీళ్లను కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ఈ జిల్లాలో నీళ్లు పారిస్తుంది. దానికి కావలసినటువంటి నిధులన్నీ కూడా సంపూర్ణంగా వెచ్చిస్తాం. తెలంగాణ నేతలు విజ్ఞులని, సముద్రంలో కలుస్తున్న నీటినే వాడుతున్నామని గ్రహిస్తారని తాను వ్యక్తిగతంగా భావిస్తున్నట్లు ఏపీ జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. వాస్తవాలేంటో వారికి తెలుసని, అయితే ఎన్నికలు, ఓట్ల వంటి రాజకీయ కారణాలతోనే వారు పోలవరం బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టును వ్యతిరేకిస్తుండొచ్చని శుక్రవారం సచివాలయంలో మీడియాతో అన్నారు. ఈరోజు ప్రధాని మోదీయే కాదు, గతంలో వాజ్పేయి ప్రధానిగా ఉన్నప్పటి నుంచే నదుల అనుసంధానపై ప్రత్యేక దృష్టి సారించారు. దేశవ్యాప్తంగా దుర్భిక్షాన్ని నివారించాలంటే నదుల అనుసంధానంతోనే సాధ్యమని వారు చెప్పారు. అదే ఆచరిస్తున్నారు. ఆ దిశగానే మోదీ కూడా పోలవరం బనకచెర్ల అనుసంధానానికి ప్రాధాన్యతమిస్తున్నారు. సుప్రసిద్ధ ఇంజనీర్ కేఎల్ రావు కూడా నదుల అనుసంధానంతోనే దుర్భిక్షం నివారించవచ్చన్నారు. 100 ఏళ్ల చరిత్రను చూస్తే ఏటా గోదావరి నుంచి 3000 టీఎంసీల వరద సముద్రంలోకి వృధాగా పోతోంది. మేం కూడా గోదావరి జిల్లా వాసులమే. వర్షాలు సమృద్ధిగా కురవకపోయినా ఇవాల్టికి 11,000 నుంచి 15,000 క్యూసెక్ల నీరు సముద్రంలోకి పోతోంది. ఏటా కడలి పాలవుతున్న 3,000 టీఎంసీల్లో 200 టీఎంసీలను మాత్రమే నదుల అనుసంధానానికి ఉపయోగించుకుంటాం. మా దిగువన ఎవరు ఉపయోగించుకునే వారెవరూ లేరు. ఉప్పు నీటిలో కలిసిపోయే నీటిని తాగుకు ఉపయోగించుకుంటాం. దయచేసి అర్థం చేసుకోవాలని తెలంగాణ నేతలకు విజ్ఞప్తి చేశారు. అంటే రాజకీయపరమైనటువంటి కారణాలతోటే వాళ్ళ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా వాళ్ళు మాట్లాడుతూ ఉండొచ్చు. కానీ వాస్తవంగా మీ అందరికీ తెలుసు, ఈ రోజని కాదు, నరేంద్ర మోడీ గారే కాదు, గతంలో వాజ్పేయి గారి దగ్గర నుంచి, ఇంకా చెప్పాలంటే మన తెలుగువాడు మన కేఎల్ రావు గారు కూడా ఒకటే చెప్పారు ఆ రోజు, భారతదేశంలో ఇన్ని వనరులు ఉండి, ఇంత నీరు సమృద్ధిగా ఉండి, ఇంకా ఈ దేశంలో ఇంత కరువు కాటకాలు వస్తూ ఉన్నాయని అంటే దానికి పరిష్కారం ఒక్క నదుల అనుసంధానమే అనే విషయాన్ని ఆ రోజు కేఎల్ రావు గారు చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకోవాలి. దాన్ని వాజ్పేయి గారు, నరేంద్ర మోడీ గారు దాన్ని అమలు చేయాలనేటువంటి ప్రయత్నం కూడా చేశారు. ఆ
ఆ నదుల అనుసంధానంలో భాగంగానే ఈ రోజు కూడా నరేంద్ర మోడీ గారు కూడా మరి ఏదైతే ఈ యొక్క పోలవరం అదేవిధంగా బనకచర్ల, ఎందుకంటే మీ అందరికీ తెలుసు గోదావరికి సంబంధించి ప్రతి సంవత్సరం కూడా 3000 టీఎంసీల నీరు సముద్రంలోకి పోతూ ఉంది. ఇది 100 years 100 సంవత్సరాల చరిత్ర మనం చెప్తున్నటువంటి పరిస్థితి. మేము కూడా గోదావరి జిల్లాలో ఉన్నటువంటి వ్యక్తులం. ఈ రోజుకి ఇంకా వర్షాకాలం ప్రారంభం అవ్వాల, ఇప్పుడు ఇంకా దగ్గర 20,000 క్యూసెక్కుల నీరు ఇప్పుడు సముద్రంలో పోతుంది గోదావరి నుంచి. ఈ రోజు స్టిల్ టుడే దగ్గర 20,000 క్యూసెక్కుల వరకు ఈ రోజు 11,000, ఈ రోజుకి దగ్గర 11,000 15,000 క్యూసెక్కుల నీరు పోతూ ఉంది. ఇంకా వర్షాలు ప్రారంభం కాకుండానే దగ్గర 3,000 టీఎంసీలు పోతూ ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మనం చిట్ట చివరిన ఉన్నాం. మనం ఆ సముద్రంలో కలిసేటువంటి నీటినే మనం ఏదైతే ఈ పోలవరం బనకచర్లకు ఉపయోగించుకోవాలి. అందులో కూడా 3,000 టీఎంసీ నీరులో మనం ఉపయోగించుకునేది కేవలం 200 టీఎంసీలే. ఇప్పుడు ఆ 200 టీఎంసీలు కూడా మనం ఉపయోగించుకోకపోతే రేపొద్దునే సముద్రంలో కలిస్తే అండ్ ఉప్పు నీరులో కలిసిపోతాయి. ఇవి కూడా ఎవ్వరికి కూడా ఉపయోగపడేటువంటి వీరు మన కింద దిగువన ఇంకెవరు ఉపయోగించుకునే వాళ్ళు కూడా లేరు. డైరెక్ట్గా సముద్రంలో పోతుంది, ఉప్పు నీరులో కలిసిపోతుంది. ఇప్పుడు 3,000 టీఎంసీలు నీరు పోతుంది, అందులో 200 టీఎంసీలు మనం ఉపయోగించుకుంటున్నాం. సాగునీరుకి కానీ త్రాగునీరుకి కానీ ఉపయోగించుకోవాలని అనుకుంటున్నాం. అంచేత ఇంకా 2,800 టీఎంసీల నీరు సముద్రంలోకి పోతుంది. అంచేత సముద్రంలోకి పోయేటువంటి నీరు ఉప్పు నీటిలో కలిసిపోయేటువంటి నీరుని సాగునీరుకి త్రాగునీరుకి. ఖమ్మం జిల్లా కల్లూరులో కాంగ్రెస్ నేతలు రెచ్చిపోయారు. విధి నిర్వహణలో ఉన్న మహిళా ఎస్ఐపై దాడి చేశారు. ఆమె ఛాతీపై చేయి వేసి పక్కకు తోసేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అతని అనుచరులను అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే నిన్న రాత్రి తల్లాడకు చెందిన కాంగ్రెస్ నేత రాయల రాము కల్లూరు ఏఎన్స్పీలోని ఓ హోటల్కి వచ్చారు. మద్యం మత్తులో ఉన్న రాము పరోటా విషయంలో హోటల్ సిబ్బందితో వాగ్వాదం పెట్టుకున్నాడు. గొడవ ముదరడంతో రాము తన అనుచరులకు సమాచారం ఇచ్చాడు. తల్లాడ నుంచి కల్లూరుకి భారీగా చేరుకొని హల్చల్ చేశారు. దీంతో హోటల్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న కల్లూరు ఎస్ఐ హరిత పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నించారు. కానీ వారు వినకపోవడంతో పాటు మరింత రెచ్చిపోయారు. కాంగ్రెస్ నేత రాయల రాము సహా అతని అనుచరులు పోలీసులను దూషిస్తూ మహిళా ఎస్ఐతో వాగ్వాదానికి దిగారు. పరుష పదజాలంతో ఆమెను దూషించారు. దీంతో ఎస్ఐ హరిత రాముపై చేయి చేసుకున్నారు. కాంగ్రెస్ నాయకుడు రాము నన్నే కొడతావా అంటూ విధి నిర్వహణలో ఉన్న ఎస్ఐ హరిత పట్ల అనుచితంగా ప్రవర్తించాడు. ఆమెపై దాడి చేసే ప్రయత్నం చేశాడు. మహిళని కూడా చూడకుండా ఆమె భుజాన్ని బలంగా నెట్టివేశారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. అప్రమత్తమైన పోలీసులు రాముతో పాటు మరో 5గురిని అదుపులోకి తీసుకొని పిఎస్కు తరలించారు. మొత్తం 6గురిపై కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వనపర్తి జిల్లా పెబ్బేరు పట్టణం నందు పోలీస్ స్టేషన్లో జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ పర్యవేక్షణలో డీఎస్పీ వెంకటేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం గురువారం సాయంత్రం టీఎస్ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని మార్కెట్ యార్డుకు ఆల్ఫ్రాజోలం డెలివరీ చేయడానికి వచ్చిన వ్యక్తులను విశ్వసనీయ సమాచారం మేరకు ఉన్నతాధికారులకు సమాచారం తెలిపి వారిని అదుపులోకి తీసుకున్న స్థానిక ఎస్ఐ యుగంధర్ రెడ్డి గురువారం సాయంత్రం సుమారు 5 గంటలకు ఆల్ఫ్రాజోలం డెలివరీ చేయడానికి వచ్చిన వ్యక్తుల నుంచి 500 గ్రాముల నిషిద్ధ ఆల్ఫ్రాజోలంను మరియు 2 మొబైల్ ఫోన్లను స్వాధీనపరుచుకున్నారు. వీటి విలువ సుమారు 2,50,000 రూపాయలు ఉంటుందని తెలిపారు. నిన్న 5 గంటల నిన్న 5 తారీఖు నాడు ఎస్ఐ యుగంధర్ రెడ్డికి నమ్మదగిన సమాచారం వచ్చింది. 4:30 గంటల సమయంలో ఏంటంటే 2 వ్యక్తులు వచ్చి ఆయన నమ్మదగిన సమాచారం వస్తే ఇమీడియట్ ఏం చేసిండు ఆయన ఆ విషయం ఎంఆర్ఓ గారికి తెలియజేసి అక్కడ నుంచి 2 పంచాయతీదారులను తీసుకొని మళ్ళా ఈ వేయింగ్ మిషన్ తీసుకొని మార్కెట్ యార్డ్ దగ్గర పోవడం జరిగింది. 2 అనుమానాస్పద వ్యక్తులు అక్కడికి వచ్చి తచ్చాడుతుండగా ఎస్ఐ గారు వాళ్ళని క్వశ్చన్ చేయడం జరిగింది. క్వశ్చన్ చేస్తే సరైన సమాధానం అడిగితే చెప్పనందున వాళ్ళని చెక్ చేస్తే వాళ్ళ దగ్గర దాదాపు ఇద్దరు దగ్గర కలిపి 500 గ్రాముల ఆల్ఫ్రాజోలం దొరుకుతుంది. వీళ్ళు ఆల్ఫ్రాజోలం దొరికితే ఇమీడియట్ ఎస్ఐ గారు ఏం చేస్తారు, అక్కడ ఆ పంచాయతీల సమక్షంలో పంచనామా కండక్ట్ చేసి ఆల్ఫ్రాజోలం స్వాధీనం చేసుకొని వేయింగ్ మిషన్తో వేయింగ్ చేసి స్వాధీనం చేసుకొని పోలీస్ స్టేషన్కు పంచనామా తీసుకుని పంపించిన తర్వాత పోలీస్ స్టేషన్లో ఒక క్రైమ్ నంబర్ 127/2025 అండర్ సెక్షన్ 8 Class C రీడ్స్ 22C కింద నార్కోటిక్ NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేస్తారు. ఈ కేసు గ్రావిటీ ఎక్కువ ఉండడం వల్ల పంచనామా చేసి ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసిన తర్వాత ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ సిఐ కొత్తకోటకు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. అంటే ఈ వ్యక్తులు ఎవరైతే దొరికిందో వాళ్ళ వ్యక్తులు విచారిస్తే నరసింహగౌడ్ అనే వ్యక్తి బింగిదోటి విలేజ్ ఐజా మండల్, ఇంకొక భాస్కర్ గౌడ్ తుమ్మలపల్లి విలేజ్ గట్టు మండల్ గద్వాల్ డిస్ట్రిక్ట్ సంబంధించిన వ్యక్తులు.
వీళ్ళిద్దరు కలిసి రాయలసీమ ప్రాంతం నుంచి ఆల్ఫాజులను ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ఎవరెవరికైతే అవసరం ఉన్నదో ఈ డాడీ షాప్ వాళ్ళకు వీళ్ళు సప్లై చేస్తూ ఉంటారు. అయితే వీళ్ళు నేరం చేసిన తీరు ఎట్లా అంటే ఈ నరసింహగౌడ్ ముందు బెంగిదొడ్డి లోపల ఈ కళ్ళు వ్యాపారం చేస్తుండే. ఈ కళ్ళు వ్యాపారం లోపల నష్టాలు వస్తుంటే ఈయన కర్నూలు ప్రాంతానికి పోతాడు వాళ్ళ బంధువుల వివాహానికి. పోయిన తర్వాత అక్కడ 3 వ్యక్తులు పరిచయం అవుతారు. ప్రపంచాన్ని ఇప్పటికే పలుమార్లు వణికించిన కరోనా వైరస్ కుటుంబానికి చెందిన మరో ప్రమాదకర వైరస్ మానవాళిని సమీపిస్తున్నట్లు శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ప్రాణాంతక మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ కరోనా వైరస్ మెర్స్కోవ్కు దగ్గరి సంబంధం ఉన్న కొన్ని రకాల గబ్బిలాల వైరస్లు, ముఖ్యంగా HKU5 అనే ఉపకరం కేవలం ఒక చిన్న జన్యు మార్పు మ్యూటేషన్తో మానవ కణాల్లోకి ప్రవేశించి తదుపరి ప్రపంచ మహమ్మారిని సృష్టించే అవకాశం ఉందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. చైనాలోని గబ్బిలాల్లో తొలిసారిగా గుర్తించిన ఈ వైరస్లు జంతువుల నుంచి మనుషులకు వ్యాపించే స్పిల్ ఓవర్ ఆందోళనకర సంకేతాలను చూపుతున్నాయని పరిశోధకులు తెలిపారు. వాషింగ్టన్ స్టేట్ యూనివర్సిటీ WSU నేతృత్వంలోని కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, యూనివర్సిటీ ఆఫ్ నార్త్ కరోలినా సహకారంతో నిర్వహించిన ఈ అధ్యయనం వివరాలు ప్రముఖ సైన్స్ జర్నల్ నేచర్ కమ్యూనికేషన్స్ లో ప్రచురమయ్యాయి. ఈ పరిశోధన మెర్బెకో వైరస్లు అనే కరోనా వైరస్ల సమూహంపై దృష్టి సారించింది. మెర్స్ వైరస్ కూడా ఇదే కుటుంబానికి చెందింది కావడం గమనార్హం. మెర్స్ సోకిన వారిలో మరణాల రేటు సుమారు 34% వరకు ఉంటుంది. చాలా మెర్బెకో వైరస్లు మానవులకు నేరుగా సోకే అవకాశం తక్కువగా ఉన్నప్పటికీ HKU5 అని పిలిచే ఒక నిర్దిష్ట సమూహం మాత్రం ఆందోళనకరమైన రీతిలో మానవులకు వ్యాపించే సామర్థ్యాన్ని చూపుతోందని అధ్యయనం పేర్కొంది. WSU కాలేజ్ ఆఫ్ వెటర్నరీ మెడిసిన్ కు చెందిన వైరాలజిస్ట్ మైకెల్ లెక్కో మాట్లాడుతూ మెర్బెకో వైరస్లు ముఖ్యంగా HKU5 వైరస్లపై ఇప్పటి వరకు పెద్దగా దృష్టి సారించలేదు. కానీ మా అధ్యయనం వైరస్లు కణాలను ఎలా ప్రభావితం చేస్తాయో చూపిస్తోంది. HKU5 వైరస్లు మానవులకు సోకడానికి చాలా దగ్గరలో ఉన్నాయని కూడా మేము కనుగొన్నామని వివరించారు. ప్రపంచ ఛాంపియన్ మ్యాగ్నస్ కార్ల్సన్ నార్వే చెస్ టైటిల్ను 7వసారి గెలుచుకున్నాడు. ఆఖరి గేమ్లో ఇండియన్ గ్రాండ్ మాస్టర్ తడబడ్డాడు. అమెరికా గ్రాండ్ మాస్టర్ ఫాబియానో కరువానాతో జరిగిన గేమ్లో గుకేష్ ఓడిపోయాడు. తుది రౌండ్లో కీలకమైన 3 పాయింట్లను చేజార్చుకున్నాడు. 2018 నార్వే చెస్ ఛాంపియన్ కరువానా ఆఖరి రౌండ్లో గట్టి పోటీ ఇచ్చాడు. జాతీయ చెస్ స్టార్ గుకేష్కు సమయం లేకుండా పోయింది. టైం కన్నా ముందే ప్రత్యర్థికి షేక్ హ్యాండ్ ఇచ్చి ఓటమిని అంగీకరించాడు. మాజీ ఛాంపియన్ కార్ల్సన్ టోర్నీలో 16 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. తుది రౌండ్లో భారతీయ ప్లేయర్ అర్జున్ ఎరగైస్తో ఆడిన గేమ్లో అతను డ్రా చేసుకున్నాడు. టోర్నమెంట్లో కరువానా 15.5 పాయింట్లతో 2వ స్థానంలో నిలిచాడు. గుకేష్ 3వ స్థానంలో నిలిచాడు. అతను 14.5 పాయింట్లు సాధించాడు. 12.5 పాయింట్లతో అర్జున్ 5వ స్థానంలో ఉన్నాడు. మహిళల విభాగంలో వరల్డ్ బ్లిట్జ్ ఛాంపియన్షిప్ 2 సార్లు గెలిచిన ఉక్రెయిన్ క్రీడాకారిణి అన్నా ముజిస్టుక్ నార్వే చెస్ టైటిల్ను నెగ్గింది. ఆమెకు టోర్నీలో 16.5 పాయింట్లు వచ్చాయి. తుది రౌండ్లో భారతీయ క్రీడాకారిణి ఆర్ వైశాలి గట్టి పోటీ ఇచ్చిన ఆ గేమ్ను ఉక్రెయిన్ స్టార్ డ్రా చేసుకుంది. భారతీయ గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి తన తుది రౌండ్ గేమ్లో డ్రా చేసుకుంది. ఆ గేమ్లో 1.5 పాయింట్లు సాధించి టోర్నీలో 15 పాయింట్లతో 3వ స్థానంలో నిలిచింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్లో ఒక సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. పుష్ప 2 ది రూల్ తర్వాత అల్లు అర్జున్ చేయబోయే 22వ సినిమా ఇది. జవాన్ వంటి బ్లాక్ బాస్టర్ తర్వాత అట్టి దర్శకత్వంలో రూపొందినున్న ఈ భారీ ప్రాజెక్ట్ను ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. ఇది సైన్స్ ఫిక్షన్, యాక్షన్, ఫాంటసీ జోనర్లో భారీ బడ్జెట్తో తెరకెక్కనుందని తెలుస్తోంది. సినిమాకు హాలీవుడ్ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్ అందించడానికి ప్రముఖ స్టూడియోలతో భాగస్వామ్యం కుదుర్చుకున్నారని సమాచారం. అయితే ఈ సినిమా షూటింగ్కు సంబంధించి సాలిడ్ అప్డేట్ ప్రకటించారు మేకర్స్. ఈ సినిమాలో కథానాయికగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే నటించబోతున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ సందర్భంగా దీపికా పాత్రను రివీల్ చేస్తూ స్పెషల్ వీడియోను పంచుకుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎలన్ మస్క్, ప్రపంచ కుబేరుడి కొత్త పార్టీ పేరు ఇదేనా? మహారాష్ట్ర ఎన్నికల్లో మ్యాచ్ ఫిక్సింగ్, మరోసారి రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు. కాళేశ్వరం ప్రాజెక్టుతోనే తెలంగాణ సస్యశ్యామలమవుతోంది. మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం అన్ని రంగాలు నష్టపోయిందని ఇప్పుడిప్పుడే గాడిన పడుతోంది డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క.
చైనాలో కోవిడ్-19 లాంటి మరో వైరస్ గుర్తింపు. ఇది మరింత ప్రాంతకమంటున్న శాస్త్రవేత్తలు. నార్వే చెస్ టైటిల్ విజేత కార్ల్సన్ 16 పాయింట్లతో టోర్నీలో అగ్రస్థానం. ఇది ఇవాల్టి బులెటిన్. మరిన్ని వార్తల సమాహారంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.